అధికారులు వచ్చారు, చూశారు, పరిశీలించారు. కానీ సమస్య అక్కడనే ఉంది. ఇక్కడ శోభనా కాలనీ, ఇటు నేతాజీ కాలనీ మధ్యలో ఈ వంతెన కుంగిపోయింది. మరి ఇక్కడ చెత్త డంపింగ్ చేశారు. ఇక్కడ నుంచి వెళ్లే ప్రజలకు చాలా ఇబ్బంది కలుగుతున్నది. 10 రోజుల క్రితం మాజీ కార్పొరేటర్ ఏఈ గారు వచ్చి పరిశీలించారు. వారు వచ్చి తాత్కాలికంగా పరిశీలిస్తామని చెప్పారు. కానీ ఇక్కడ వెట్ మిక్స్ చేసిందని చెప్పారు. అది ఎక్కడ వేసింది కూడా కనబడడం లేదు. ఈ సమస్య పరిష్కరించకపోతే ఈ చెత్త అంతా తీసుకొచ్చి కమిషనర్ ఆఫీస్ ముందు వేసి ధర్నా చేస్తా అని బీజేపీ హెచ్చరిస్తున్నది. बहुत ज्यादा प्रॉब्लम हो रहा माजी कारपोरेटर यही आके बोले हम करते निकाल देते बोल के निकाले नहीं निकाला साहब, नहीं निकाले। 2 साल से ऐसी है। లేడీస్ చిన్నపిల్లలు అందరూ ముక్కు మూసుకుని నిలవాల్సి వస్తుంది. లైట్లు కూడా లేవు. వర్షం పడితే గుంతలు అన్ని. మన ఏ వచ్చింది మాజీ కార్పొరేటర్ వచ్చింది ఏం చేయలేదు. ఆయన ఏం చేయలేదు, కూర్చలేదు. 4 ఇటుకలు వేసాడు, సిమెంట్ వేసి మళ్ళీ మామూలు అయిపోయింది. అది ఇది మన పత్తనగర్ పరిస్థితి. నేను గతంలో చెప్పాను, ఎట్లా ఉందో పత్తనగర్ అట్లే ఉందని. దాని రుజువుగా ఈ రోజు చూడండి, ఇక్కడ